హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం రివ్యూ చేసుకోబోయే మూవీ నేమ్ వచ్చేసి బ్యాక్ రూమ్స్. ఈ బ్యాక్ రూమ్స్ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ అందరికీ నచ్చుతుందని నేనైతే చెప్పను. ఎందుకంటే మూవీ చాలా బోరింగ్గా ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే మెంటల్ ట్రామా కాన్సెప్ట్ మీద బాగా టచ్ చేస్తారు డైరెక్టర్ ఈ మూవీలో. సో అది ఇంతగా ఎక్కువ పోవచ్చు చాలా మందికి. బట్ హీర్ అండ్ దే ఫ్యూ చిల్స్ ఉంటాయి మూవీలో. అండ్ ఓవరాల్గా ఈ మూవీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ మూవీ క్లైమాక్స్ గురించి చెప్పాలి స్పెసిఫిక్గా. ఇట్స్ ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ అనమాట. అంటే ఆడియన్స్ ఫిగర్ అవుట్ చేయాలి వాట్ డైరెక్టర్ వాట్ ఎస్టాబ్లిష్ ఇన్ ద స్టోరీ అనేది. మీకు డిఫరెంట్ లేయర్స్ టచ్ చేస్తూ ఉంటాడు మెంటల్ డ్రామాలో డైరెక్టర్. నాకైతే మూవీ ఓకేష్ అనిపించింది. అంత బాగుందని నేను చెప్పను. బట్ ఇఫ్ యూ ఫీల్ యూ హ్యావ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ ఇఫ్ యూ ఫీల్ యూ వాంట్ టు స్పెండ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ టు ఏ మూవీ, యూ కెన్ జస్ట్ గో అండ్ వాచ్ బ్యాక్ రూమ్స్. బట్ నాకైతే ఈ రిలీజ్ అయిన డిస్క్లోజర్ డే అండ్ బ్యాక్ రూమ్స్ రెండూ నచ్చలేదు, అంత ఇదిగా లేవు. ఈ బ్యాక్ రూమ్స్ కూడా హెవీ హైప్ ఇచ్చినారు మూవీకి. బట్ సేమ్ లైక్ అబ్సెషన్ గైస్, అబ్సెషన్ కూడా ఫుల్ హైప్ ఇచ్చినారు. బట్ స్టిల్ అంతగా లేదు అబ్సెషన్ మూవీ కూడా. సేమ్ ఇది కూడా నాకు అదే ఫీలింగ్ వచ్చింది. అబ్సెషన్లో అట్లీస్ట్ నీకు లీడ్ యాక్టర్స్ యాక్టింగ్ బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాం అక్కడ. బట్ ఇందులో అన్నీ నార్మల్గా ఉంటాయి. బట్ సబ్జెక్ట్ చాలా బాగుంటుంది, స్టోరీ చాలా బాగుంటుంది. మెంటల్ ట్రామా డిఫరెంట్ లేయర్స్ టచ్ చేస్తూ ఉంటారు డైరెక్టర్, చాలా బాగుంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మీకు బోరింగ్ అనిపిస్తుంది మూవీ. బట్ హీర్ అండ్ దర్ ఫ్యూచర్ మూమెంట్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి మే. See you signing off. Subscribe to 70mm for more movie related update guys. Bye.